నామినేషన్లో తనజా లేకపోవడంతో ఓటింగ్ పోల్లో ప్రపంచం సృష్టిస్తున్నదెవరు? ఓటింగ్ పోల్లో టాప్లో కూర్చున్నదెవరు? మరి ఆ అబ్బాయి 10 వారాల పాటు నామినేషన్లోకి రాలేదు. ఆ అబ్బాయి బుడి బుడి అడుగులు వేసుకుంటూ నామినేషన్లోకి వచ్చాడు. మరి అతను టాప్లో ఉంటాడా లేదా, అసలు ఎక్కడికి వెళ్ళాడు అనేది మాట్లాడుకుందాం. నమస్తే అందరికీ, నేను మీ సిరిపల్లి శ్రీనివాస్ యూనివర్సిటీ. ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే తనుజ నామినేషన్లో లేదు. అట్ ద సేమ్ టైం ఇవాంజలి ఫర్ ద ఫస్ట్ టైం నామినేషన్, ఫర్ ద సెకండ్ టైం, కానీ 10 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చింది. ఓటింగ్లో ఏం కింద మీదలు అవుతాయి. అండ్ డిమాండ్ పవన్కి నిన్న చాలా దారుణమైన నెగిటివ్ ఎపిసోడ్ పడ్డది. కంప్లీట్లీ నిబ్బా అయిరే అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి నిన్నటి ఎపిసోడ్తో చాలా నెగిటివ్ ఎపిసోడ్. కాబట్టి మరి ఓటింగ్ పోల్లో ఏం మతలబులు జరుగుతున్నాయి, ఏంది కథ, ఏంది కరకన, ఎవరు మీదికి ఎవరు కిందికి పోతున్నారో అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా మీరంతా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. అదే ఈ చిన్నబాబుకి మీరిచ్చే అది కొట్టేసారా? రైట్, కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ రివ్యూ చూసిరా? ముందుగా నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూడుర్రి. ఎందుకంటే ఇక ఈ వారం అంతా మనకు ఫ్యామిలీ వీక్ కాబట్టి అంత మాలో గిలిలో పండేదంతా పుణ్యమే పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పున్నమే అట్లా ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఇంకా మనకి ఈరోజు మనకు పొద్దుగాలనే మనకి వచ్చే బీజిఎంలు చెప్తా, మీరు గుర్తించరు. డిమాండ్ కోసం ఒక బీజిఎం వస్తుంది, ఏంటి తెలుసా? టీరిడి టీరిడిరి టీరి టీరి టీరిరి టీరి టీరి. సో తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. సో పొద్దుగాలనే మనకు డిమాండ్ పవన్ వల్ల మదర్ వస్తారు. అటు వెనక మధ్యాహ్నానికి చిన్న బాబు వస్తాడు కదా, చిన్న పాప సీజన్ 3 సినిమాలో పాడదు. ఏం పాటబ్బా? చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా. ఎందుకంటే తనజ వాళ్ళ అక్క వాళ్ళ పాప ఆరు బాబు తెలియదు, వస్తారు. సో ఆల్రెడీ క్యూటెస్ట్ ప్రోమో మీరు చూసి ఉండొచ్చు, చాలా బాగుంది, క్యూట్గా ఉంది ప్రోమో అయితే. నిజంగా భాష మనకి తెలియకపోయినా అర్థమైపోతుంది, భావం అర్థమైపోతుంది. కాబట్టి అమ్మ ఎక్కడ ఉంది అని అడగడము, ఆ కాన్ఫరెన్స్ రూమ్లోకి రావడము, మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన ఆ ప్రోమో చూడుర్రి. అఫ్కోర్స్ ఈ వీడియో చూసే టైంకి మీకు మెయిన్ ప్రోమో వచ్చేస్తుంది కానీ, సో ఆ క్యూట్ ప్రోమో ఉంది. సో ఆ తర్వాత మనకి సాయంత్రానికి వచ్చే వాళ్ళు ఎవరంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఎవరి కోసం? సుమన్ శెట్టి అన్న కోసం వాళ్ళ మిస్సెస్ వస్తారు. సో ఈరోజు మొత్తం 3, రేపు ఒక 3, ఎల్లుండి ఒక 3. నాకు తెలిసి ఎల్లుండి సంజనక్క వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అనుకుంటా లాస్ట్. అంటే మంగళవారం నాడు, అంటే ఈరోజు ఒక 3, బుధవారం 3, గురువారం 3, శుక్రవారం నాడు క్యాప్టెన్సీ టాస్క్ పెడతారు, ఖతం. ఆ వెనుక మనకి శనివారం నాడు స్టేజ్ మీదకి వీళ్ళకి సంబంధించిన బ్రదర్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్, ఫాదర్స్ అట్లాంటి వాళ్ళు వస్తారు. ఇక్కడంతా మదర్స్ వస్తారు, మొత్తం మదర్స్ వీక్ అవుతుంది. మదర్సు అయితే ఇంకెవరు? అందరికీ దాదాపు మదర్సే అబ్బా. ఇమాన్యుయల్కి మదరే వస్తుంది, ఎవరు మన ఇంకా డెమాన్కి మదరే, ఐ మీన్ కళ్యాణ్కి వాళ్ళ మదరే వస్తుంది లోపలికి. అట్లా అందరికీ మ్యాక్సిమం మదర్సే వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మొత్తం ఈ వారం అంతా కూడా మొత్తం మనకు మదర్ బీజిఎమ్స్ ఉంటాయి మొత్తం. నిజంగా నీ పాదాలకు నేనున్నానేనమ్మా అట్లున్నాయి కదా, మొత్తం పాటలన్నీ అవి వస్తాయి. మస్తు మనం మాట్లాడుకుందాం, రకరకాల బీజిఎంల గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో రేపు డే 1 ఓటింగ్ ట్రెండ్స్ ఎట్లున్నాయో చూద్దాం. రాక వచ్చిన సార్ ఉన్నాడు కదా, ఇక డే 1 ఓటింగ్ ట్రెండ్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఏ పోల్ చూసినా, ఇన్స్టాగ్రామ్ పోల్ చూసినా కానీ, లేదంటే అన్అఫీషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఏవి చూసినా కానీ కళ్యాణ్ టాప్లో కనబడుతుండు. కళ్యాణ్ టాప్లో కనబడడానికి ఖచ్చితంగా తనుజ ఓటింగ్ కూడా ప్లస్ అయి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు నిన్న నామినేషన్లలో కళ్యాణ్ చూపించిన పర్ఫార్మెన్స్ గట్టిగానే ఉంది, మంచిగానే ఉంది, బెటర్గా ఉంది. అదే అంటే కళ్యాణ్తో కంపేర్ చేసుకుంటే మనకి డిమాండ్ పవనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కామనర్ కేటగిరీలో వచ్చిన ఇద్దరు, సో యంగ్ అండ్ యూత్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్, ట్రయకలతో ముందుకు వస్తున్న వాళ్ళు, సో జంటలు కలిగిన వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళిద్దరికి పోటీ పెడితే ఇప్పుడు కళ్యాణ్ చాలా ఫార్ బెటర్ ఓటింగ్లో ఉన్నాడు. నిన్న చూస్తే బాగా నెగిటివ్ ఎపిసోడ్ వచ్చి డిమాండ్ పవన్కి పడ్డది. దీనివల్ల ఏమైపోతుందంటే ఇది ఫర్దర్గా ఏమైనా విడిపోయేటట్టుందంటే వీళ్ళిద్దరు విడిపోయారు, జంట బాంకబేలా లేకున్నారు వీళ్ళిద్దరు, ఎవరు మన డిమాండ్ పవన్, రీతు. కాబట్టి ఇది ఎఫెక్ట్
ఈ టైంలో పడ్డది. ఆల్రెడీ స్టార్టింగ్ డేస్లోనే 1-2 వీక్స్లో పడితేనే అది ఒక 4-5 వీక్స్ జరుగుతా వచ్చి మొన్న ఒక 2 వీక్స్ 3 వీక్స్ నుంచి వాళ్ళిద్దరిని అర్థం చేసుకుని మనం ముందుకు పోతున్నాం. కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు లేక్ పంచాయతీ పడ్డది. దానివల్ల ఏమైందంటే మళ్ళీ ఓటు బ్యాంక్ తగ్గుతుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ విన్నర్ రేస్కి పోతాడు అనుకున్నాడు, టక్కన కిందికి వెళ్ళిపోయింది. ఇక కష్టం, విన్నర్ రేస్కి రాడు. కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి విన్నర్ రేస్లో ఖచ్చితంగా అవకాశం ఉంది. అండ్ గెలిచిన ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే డిమాండ్ ఓటింగ్, ఇప్పుడు కళ్యాణ్కి ఉన్న ఓటింగ్ ఇది ఉందా, డిమాండ్ పవన్ ఓటింగ్ కూడా యాడ్ అయింది అనుకో, ఏమైంది, విన్నర్ అయిపోతాడు ఈజీగా. లైక్ దట్. అదే డిమాండ్ పవన్కి నిన్న పడ్డ ఎపిసోడ్ తోటి ఖచ్చితంగా నెగిటివ్ ఎపిసోడ్. అండ్ తనుజ ఓటింగ్ కూడా ఎంతో కొంత ప్లస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏ పోల్ చూసినా యునానిమస్లీ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చాలాసార్లు తనుజ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి టచ్ చేస్తుండు, అన్అఫిషియల్ పోల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కానీ ఒక్కోసారి కళ్యాణ్ దాటేస్తుండు, టచ్ చేస్తుండు కూడా తనుజని. సో ఇదంతా ప్లస్. అంటే వస్తుంటే మంది తక్కువైన కొద్దీ వాళ్ళ ఓటు బ్యాంక్ ఎట్టిపోతుంది. ఇప్పుడు ఎలిమినేట్ అయిన ఓటు బ్యాంక్ ఉంటుంది కదా, అదంతా ఎట్టిపోతుంది. అది ఇట్లా షిఫ్ట్ అయితే వస్తుంది. అండ్ దగ్గరకు వస్తున్న కొద్దీ మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఒక అన్న మెసేజ్ పెట్టిండు, ఏం పెట్టిండు అంటే ఇది నేను చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు కానీ ఇలాంటి టైంలో పీక్స్ టైంలో అయితే ఏంటంటే, ఎవరో ఒకరు మన వాళ్ళు గెలిస్తే అయిపోతుంది కాబట్టి అందరూ రకరకాలుగా స్ప్లిట్ చేసే బదులు ఒకరు ఓటేస్తే బాగుంటుంది కదా, ఇట్లాంటి మెసేజ్లు పెట్టారు అన్నట్టు. అది మీ ఇష్టం అన్న. నేనైతే అట్లా నాకు అసలు ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్ అంటే క్వశ్చన్ మార్క్ వేసుకుంటాను. నా ఫేస్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏదో ఉన్నోళ్ళల్లో ఇమాన్యులో డిమాండ్ పవన్ సీజన్ అంతా కష్టపడారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ నాకు అంతమించి ఇంకేం లేదు. అది ఇప్పుడైతే డిమాండ్ పవన్ది నేను ఎపిసోడ్ చూసినా అప్పుడు చూస్తాను, అది కూడా వీకింది. సో ఇది కళ్యాణ్కి యునానిమస్గా టాప్ ఓటింగ్ పడుతుంది, గట్టి ఓటింగ్ పడుతుంది. ఈవెన్ తనుజ ఉన్న పడుతుంది అన్న నమ్మకం అయితే నాకు కొడుతుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లో కనబడతాడు. చాలా పోల్స్లో సెకండ్ ప్లేస్లో కనబడతాడు. కొన్ని పోల్స్లో మనం ఆశ్చర్యంగా బర్నీ అన్న టాప్ పొజిషన్లో కనబడతాడు. ఒక పోల్లో టాప్ పొజిషన్లో 37%తో కనబడతాడు. అది ఆశ్చర్యంగా ఉంది. కళ్యాణ్కే ఇప్పుడు అంటే చాలా పోల్స్లో 32-33% ఉంటే ఇక్కడ ఒక సింగిల్ పోల్లో బర్నీ అనేది 37% యునానిమస్ విన్నర్లు ఎక్కువ ఉన్నాడు. చూస్తే అందులో కూడా సెకండ్ పొజిషన్లో 24% తోటి కళ్యాణే ఉన్నాడు. ఈ లెక్కన అన్ని పోల్స్ గమనిస్తే, ఇన్స్టా పోల్స్, యూట్యూబ్ పోల్స్ అన్నీ గమనిస్తే కళ్యాణ్కి మాత్రం ఎక్కువ ఓటింగ్ ఉంది. దానిలో ఖచ్చితంగా తనుజ ఓటర్స్ సపోర్ట్ కూడా కళ్యాణ్కే ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ అట్లా నిలబడతాడు తనుజ కోసం. తనుజ నాకు ఎవరు సపోర్ట్ లేరు అన్నా కానీ ఖచ్చితంగా కళ్యాణ్ 24/7 వెటి చాకిరి కిందనే ఉంటాడు ఆయన. సరే, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ కనబడతాను. ఇందులో చూసిన 10 వారాల తర్వాత వచ్చాడయ్యా, వచ్చాడు ఊరికి వీడే మునగాడు. మ్యాటర్ ఏంటంటే 10 వారాల తర్వాత వచ్చిన తర్వాత 24% కొట్టడం అంటే గట్టి గగనమే అని చెప్పాలి. 24-25% ఉంది ఓటింగ్. గట్టిదే, గొప్ప ఓటింగ్ అని చెప్పాలి బేసిక్గా. కానీ ఇదే డే 1 నుంచి కూడా ఇట్లా రిస్క్ చేస్తా, నామినేషన్లకు వస్తా, పాయింట్స్ పెడతా వస్తే ఈజీగా టాప్లో ఉండేటోడు. అతను చేసిన టాస్క్లకి, అతను చేసిన పర్ఫార్మెన్స్కి, అతను చేసిన ఎంటర్టైన్మెంట్కి ఈజీగా టాప్లో ఉండేటోడు. కమెడియన్స్ కప్పు కొట్టరా అన్న క్వశ్చన్ని కొట్టిపారేసేటోడు. కప్పు కొడతారు కమెడియన్స్ కూడా అని చెప్పి నిరూపించేటోడు. కానీ డే 1 నుంచి కూడా నామినేషన్లకు రాకుండా మంచిగా ఆడుతూ అందరితో మంచుకుంటూ ఎక్కడ కూడా ఈవెన్ నామినేషన్లకు వచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి స్మూత్గా, నీట్గా ఏదో ఒక రకంగా ఫేవర్ తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఆఖరికి వస్తే రాంగ ఆఖరికి నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అవుతున్నాం అన్న భయం చూసి నామినేషన్లోకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసి క్యాప్టెన్ అవ్వడానికి ట్రై చేసిండు. ఇవన్నీ అతను ఉన్న నెగిటివ్స్. మొత్తానికి అయితే ఇమాన్యుల్ ఇప్పుడు వచ్చిండు, రాక వచ్చినా కానీ 24% తోటి పర్లేదు, బెటర్ ఓటింగ్లో ఉన్నాడు. గ్రేట్, నైస్. సీజన్ అంతా పడ్డ కష్టానికి అదొక నిరూపణ అనుకోరు. నెక్స్ట్ పొజిషన్లో బర్నీ అన్న కనబడతాడు. కొన్ని పోల్స్లో డిమాండ్ పవన్ కనబడతాడు. ఎందుకు బర్నీ అన్న కనబడతాడు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ నిన్నటి ఎపిసోడ్, పోయిన వారం ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్లస్ అనే చెప్పాలి. ఆ విలేజర్గా ఉన్నప్పుడు అంతా కూడా ప్లస్గానే ఉంది. అండ్ నిన్నటి ఎపిసోడ్ కూడా నామినేషన్లో అందరికంటే మెరిపించింది బర్నీ అన్న, కళ్యాణ్, వాళ్ళిద్దరే గట్టిగా. అది వెనక కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో గట్టిగా మాట్లాడడానికి ట్రై చేసింది. రీతు పాయింట్స్ అయితే పెడుతుంది, కానీ రైట్ ఆర్ రాంగ్ రీతు గట్టి పాయింట్స్ పెడుతుంది. సరే, ఇక్కడ మనకి బర్నీ అన్నకి పాజిటివ్ ఎపిసోడ్ పడుతున్నాయి. 17% కనబడుతుంది, కొన్నిట్లో 15% కనబడుతుంది. అయినా బెటర్ ఓటింగ్ ఉన్నట్టే. టాప్ 5 కన్ఫర్మ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అనే సెన్స్ అనిపించింది నేను ఎపిసోడ్ చూస్తుంటే. అండ్ ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తారు కదా, వచ్చిన ఫ్యామిలీ వచ్చినట్టుగా ఇప్పుడు తనుజ ఫ్యామిలీ వచ్చినా బర్నీ అన్న టాపిక్ ఉంటుంది, దివ్యనికిత ఫ్యామిలీ వచ్చినా బర్నీ అన్న టాపిక్ నడుస్తుంది, సుమన్ శెట్టి ఫ్యామిలీ వచ్చినా బర్నీ అన్న టాపిక్ నడుస్తుంది. ఇట్లా చాలామంది ఫ్యామిలీస్ బర్నీ అన్న టాపిక్ చుట్టూ మాట్లాడుకోవడానికి ఉంటుంది. కాబట్టి అది ఆయనకి ప్లస్. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు డిమాండ్ పవన్ లాంటి కంటెస్టెంట్కి మైనస్. ఎందుకంటే ఆయన ఇంట్రోవర్ట్ లేకుంటాడు, ఎక్కువ మాట్లాడు. అదే గలగల మాట్లాడే రీతు చౌదరికి కానీ ఇమాన్యుల్కి కానీ బాగా ప్లస్ అవుతుంది గలగల మాట్లాడేటోళ్ళకి. అది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇమాన్యుల్ సూపర్, నవ్వించిన ఇమాన్యుల్ సూపర్ అని చెప్తారు. అది ఇమాన్యుల్ లాంటి వాళ్ళకి ప్లస్ బాగా. రైట్, ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో బర్నీ అన్న, ఫోర్త్ పొజిషన్లో
డిమాండ్ పవన్ 4th పొజిషన్ దాకా పోవడానికి లేదు. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూస్తుంటేనేమో డిమాండ్ పవన్ 2nd పొజిషన్లో కనబడతాడు. కానీ ఇన్స్టాగ్రామ్ పోల్స్ని 100% నమ్ముదాం అంటే కష్టం ఉన్నది. ఎందుకు తెలుసా, ఇన్స్టాగ్రామ్లో బర్నీ అన్న కొటేషన్ వాళ్ళు డిమాండ్కి వేస్తారు, డిమాండ్కి వేసిన వాళ్ళు ఇమాన్యుల్కి వేస్తారు, అందరికీ వేయచ్చు, లైన్గా నొక్కకుండా పోవచ్చు. అట్లా అందరు చాలామంది అట్లా మల్టిపుల్గా ఓటేషన్ వాళ్ళు కనబడతారు. దానివల్ల మన అథెంటిసిటీ, ఇంకేం సిటీ, హైదరాబాద్ సిటీ, ఇవే ఉన్నాయన్నట్టు అందులో, రైట్. కాబట్టి మనకి ఆ పోల్ని నమ్మలేకపోతున్నాం. ఇక్కడ అనఫిషియల్ పోల్స్ ఏంటంటే ఒకటే ఓటు వేయచ్చు, అండ్ అనఫిషియల్ పోల్స్లో ఒకటే ఓటు ఖచ్చితంగా వేయచ్చు. కాబట్టి ఇక్కడ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పి టంకాపదంగా అదే చెప్పడానికి ఉంటుంది అన్నట్టు. సో దివ్య నిఖిత డిమాండ్ పవన్కి తక్కువ పర్సంటేజ్ ఉంది. ఇక అంతకంటే తక్కువ పర్సంటేజ్లో మనకు కనబడుతున్న వాళ్ళు ఇద్దరు, ఒకటి సంజన గల్రాని అక్కడ, ఇంకొకరు వచ్చి దివ్య నిఖిత గారు అక్క వచ్చింది. వీళ్ళిద్దరికి ఏంటంటే దివ్య నిఖితకి 6% కనబడుతుంది, 7%, 6%, 4%, అట్లా రకరకాల పోల్స్లో రకరకాలుగా కనబడుతుంది. సంజన గల్రానికి అక్కకి 9% కనబడుతుంది. సో ఇద్దరు లీస్ట్లో ఉన్నట్టే. అయితే ఫార్ బెటర్ సంజనాక సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. మనం నిన్న మాట్లాడుకున్న టాపికే. సో బాగా లీస్ట్ ఓటింగ్ అయితే కనబడుతుంది. ఇది దివ్య నిఖిత ఓటింగ్ బికాస్ ఆఫ్ ఏర్పడలే, ఫ్యాన్ బేస్ ఏర్పడలే. బేసిక్గా ఫ్యాన్ బేస్ ఏర్పడితే బాగుండు. అండ్ దివ్య నిఖితకి వచ్చిన మైనస్ ఏంటంటే బర్నీ అన్నతోటి వాళ్ళ బ్రదర్ సిస్టర్ బాండ్ ఉందా, అది కొంచెం ఆడ్గా డిఫరెంట్గా ఏందేందో కనిపించింది. ఆ కమాండింగ్ డిమాండింగ్ అంత బాగా అనిపించలేదు, అందువల్ల ఆమెకు బాగా నెగిటివ్ అయింది. కానీ పర్లేదు, సర్వైవ్ అయితే వచ్చింది. 3వ వారం నుంచి ఇక్కడ దాకా సర్వైవ్ అయిందంటే గ్రేటే. ఆ కామన్ మ్యాన్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అనేది ఫైర్ స్ట్రోమ్స్ అని వచ్చారు, వాళ్ళకి ఫైర్ ఇంజన్ పెట్టి వాటర్ కొట్టి గాలి వెళ్ళిపోయారు. సో అట్లా వెళ్ళిపోంగా మిగిలిన వాళ్ళు గాల్లే, ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళే, అది కూడా బాండింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. తనుజ కళ్యాణ్, తనుజ భరణి దివ్య సుమన్ వీళ్ళంతా బాండింగ్స్, భరణి సుమన్ ఇదంతా అటాచ్మెంట్లు ఉన్న వాళ్ళు అంతా కూడా. అన్నగారి కుటుంబం అంతా ఉన్నది, అండ్ ఆ కుటుంబంలో ఒకరు మాత్రం కావాల్సుకున్న వేరు రాము లాంటి వాళ్ళు. ఇక ఇడిదికి వచ్చేసి ఇమాన్యులు, మన సంజనక్క, వీళ్ళదో బాండ్, అండ్ రీతు పవన్ వీళ్ళదో సపరేట్ ఎంటిటీ, వాళ్ళది మొత్తం ప్రత్యేక రాష్ట్రం. సో ఇట్లా రకరకాల బాండింగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇండివిజువల్ ప్లే ఆడిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అంటే ఇక నెక్స్ట్ నుంచి ఫర్దర్గా మనకు బిగ్ బాస్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇండివిజువల్గా ఆడితే 110 అవ్వా అంటే బదులమే అవ్వా, అదే ఈ గ్రూప్ గేమ్ ఆడాలి, కంబైన్డ్గా ఆడాలి, అప్పుడే గమ్మత్తు ముచ్చట్లు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ సీజన్ ఎట్లుంది, నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉంటుందంటే చెప్పలేం, కానీ చెప్తున్నా ఇది మ్యాటర్. ఓకే, టోటల్గా అయితే డేంజర్ జోన్లో మనకి ఇప్పుడు కనబడుతున్న వాళ్ళు ఇద్దరు. డిమాండ్ పవన్ కూడా కొంచెం డేంజర్లో ఉన్నట్టుగానే అనుకోవాలి మనము. అయితే సంజన అక్క అట్నే దివ్య నిఖిత అయితే కంప్లీట్ డేంజర్, రైట్. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేరు. దీనికంటే ముందు నా వీడియో ముచ్చట్లు, దానికంటే ముందు నా ఎపిసోడ్ రివ్యూ చూడండి. ఓకేనా, ఉంటా, బాయ్, టేక్ కేర్, ఓకే.